खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का एनी टाइम न्यूज़ में खैर मकदम है। झूठी बम की धमकी ने मचाई हलचल। जी नाजरीन, तफसीलात के मुताबिक रांझेदा नगर सर्कल के तहत अत्तापुर श्री चैतन्य स्कूल में नामालूम अफराद की तरफ से झूठी बम की धमकी की कॉल की गई थी, जिसके बाद बम स्क्वाड यार्ड की तरफ से मुकम्मल जांच की गई। 100 पर कॉल करने और इतला देने के बाद राजेंद्र नगर पुलिस बम स्क्वाड के अहलकारों के साथ फौरी मौके पर पहुंच गई और मुआयना किया। स्कूल के इंतजामिया और साथ वाले कॉलेज के इंतजामिया ने इंतहाई तशवीश की वजह से तलबा को इनके घरों को भेज दिया। स्कूलों और कॉलेजों में अभी भी मुआयना किया जा रहा है। आइए जानते इस खुसूस में मजीद तफसीलात एनी टाइम न्यूज़ के साथ और इसी तरह की मजीद खबरों से जुड़े रहे। ప్రిన్సిపాల్ పుష్పని మాట్లాడుతున్నాను. గత 8 సంవత్సరాలుగా సేమ్ బ్రాంచ్ లో ప్రిన్సిపాల్ గా ఉన్నాను. ఇవాళ ఉదయం 8:30కి క్యాంపస్ కి వచ్చిన తర్వాత ఒక మెయిల్ వచ్చింది. అది నాచారం క్యాంపస్ నుంచి శ్రీనివాస్ గారని ఫ్రాంక్ మెసేజ్, రియల్ మెసేజ్ తెలవదు. దాని గురించి అబౌట్ బాంబ్ పెట్టారు అనేసి 24 అవర్స్ లో బ్లాస్ట్ అవుతుందని. సో అది కాలేజ్ దా స్కూల్ దా తెలియదు, బట్ ఒకే క్యాంపస్ లో ఉండడం వల్ల కొంచెం అలర్ట్నెస్ కోసం ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి కంప్లైంట్ రైజ్ చేసాం డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. పోలీస్ వాళ్ళందరూ వచ్చి స్క్వాడ్ మొత్తం చెక్ చేసుకొని కాలేజ్ కమ్ స్కూల్ రెండు చెక్ చేసిన తర్వాత ఎటువంటి బాంబ్ లేదని కన్ఫర్మేషన్ చేశారు. శ్రీ చైతన్య అత్తాపూర్ బ్రాంచ్ లో చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులందరికీ కూడా మనవి ఏంటంటే, ఒక మెసేజ్ ని ఇగ్నోర్ చేయకూడదు కాబట్టి, అది పిల్లలకు సంబంధించింది కాబట్టి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి కంప్లైంట్ రైజ్ చేశాను. వాళ్ళు వచ్చి చెక్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటిది లేదు అని చెప్పారు. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో కంపల్సరీ మేనేజ్మెంట్ మేమందరం కూడా సపోర్ట్ చేస్తాము. ఇది ఒక ప్రాంక్ మెసేజ్ అని అనుకుంటున్నాము. దాని గురించి ఎటువంటి భయపడకుండా పేరెంట్స్ అందరు కూడా మాకు సపోర్ట్ చేసి పిల్లల్ని యథావిధిగా స్కూల్ కి పంపించాలి అని కోరుతున్నాను. బ్రాంచ్ కి వెళ్ళిందండి మెసేజ్, మెయిల్. అక్కడి నుంచి నాకు వాళ్ళు ఫార్వర్డ్ చేసి కాల్ చేసి చెప్పారు. సో ఇమీడియట్ గా నేను కాలేజ్ వాళ్ళని మేము అలర్ట్ చేశాం. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ కాలేజ్ స్టూడెంట్స్ ఏమో అనుకుంటున్నాం, బట్ వీఆర్ సస్పెక్టింగ్ దట్. అయినా కూడా కంప్లైంట్ అయితే మేము రేజ్ చేస్తాం. మరి నిజంగా హాలిడే కోసం చేశారా లేదో తెలియదు, బట్ నేను ఇగ్నోర్ చేయకూడదు కాబట్టి ఒక మెసేజ్ ని, సో నేను ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి క్విక్ గా మెయిల్ పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ రేజ్ చేస్తాను.